రష్యాకి పక్కనున్న పోలాండ్, అటు ఉక్రెయిన్కి ఇటు రష్యాకి ఈ మధ్యకాలంలో ఎదురవుతున్న ఇబ్బంది ఏంటంటే ఈ సిరియా, పాకిస్తాన్ ఇట్లాంటి దేశాల నుంచి వచ్చి శరణార్థులుగా ఉక్రెయిన్లో ఉన్నవాళ్ళు, రష్యాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ మధ్యన పోలాండ్ బాట పడుతున్నారు. వాళ్ళందరితో ఆ ప్రాంతం నిండిపోతుంది. క్రమంగా అక్కడ ఒక తాలిబాన్ తరహా రాజ్యం, అక్కడ ఒక ఆఫ్ఘనిస్తాన్ తరహా రాజ్యం, అక్కడ ఒక పాకిస్తాన్ తరహా రాజ్యం, అక్కడ ఒక బంగ్లాదేశ్ తరహా రాజ్యం కావాలన్నటువంటి విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నటువంటి నేపథ్యంలో ముస్లిం శరణార్థులకు ఆశ్రయం నిరాకరించింది పోలాండ్ ప్రభుత్వం. దీని మీద అలా నిరాకరిస్తే ఊరుకోమన్న యూరోపియన్ యూనియన్కి కుదరదు, మేము వాళ్ళతో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామని తేల్చెప్పింది. దానికి గాను యూరోపియన్ యూనియన్ వాళ్ళ మీద $350 మిలియన్ జరిమానాకి చెల్లించింది. దానికి గాను పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మా దేశంలోకి అట్లాంటి చొరబాటుదారులను అంగీకరించడం ద్వారా మా నాగరికతను మేము నాశనం చేసుకోలేం, మాకు డబ్బు కన్నా మా నాగరికత ముఖ్యం. వాళ్ళు ఇక్కడ ప్రవేశించి మా దేశ నాగరికత, విద్యా చట్టాలు, శాంతి భద్రతలు సర్వనాశనం చేయాలనుకుంటున్నారు. వాళ్ళని మా దేశంలో అనుమతించే ప్రసక్తి లేదు, అవసరమైతే జరిమానా కడతామని ప్రకటించారు.